ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. గారు ఇలా ఊరు వెళ్తున్నారు అనమాట ఆంధ్రాకి. ఎందుకంటే పెళ్ళికి అనమాట. ఉంచు వీటికే ఇప్పుడు నేను తీసేస్తాను ఎందుకు. అయితే ఎందుకు వెళ్తున్నారు అనుకున్నారు, ఒక మ్యారేజ్ ఉందన్నమాట. సో పెళ్ళికి వెళ్తాడు. ఎన్ని రోజు పెళ్ళి అనుకున్నారు? ఈరోజు నైట్ ఎక్కుతారు, రేపు మార్నింగ్ దిగుతారు, మళ్ళీ రేపు నైట్ ఎక్కేసేస్తారు ట్రైను. ఒకరోజు దానికి ఒక డ్రెస్ కోసం ఎన్ని బట్టలు తీసిండో చూడండి. నా ఇంట్లో ఎట్లా ఉంటుంది అనమాట. అన్నీ ఇగోండి, ఇగోండి ప్యాంటు ఒకటి ఇప్పుడు వేసుకుంది. ఇగోండి చూడండి ఎన్ని తీసిండో. 2, ఇగోండి 3, ఇదిగో 4, 5, ఇదిగోండి 6 ప్యాంట్లు తీసిండు. ఇంకా సెట్ అవ్వలేదు అనమాట ప్యాంట్లు. ఇగోండి షర్ట్లు, ఇవి షర్ట్లు అయితే ఇది తీసిండు. ఇంకా ఇవి కూడా సెట్ అవ్వలేదు, ఇంకా వేసుకొని చూస్తుండవు. అగోండి షర్ట్ ఒకటి తీసిండు, ప్యాంట్ వేసుకుండు, మళ్ళీ అది ఇప్పుతురు, మళ్ళీ ఇంకోటి వేసుకుంటాడు అనమాట. షర్ట్ ఒకటి తీసిండు, ప్యాంట్ వేసుకుండు, మళ్ళీ అది ఇప్పుతురు, మళ్ళీ ఇంకోటి వేసుకుంటాడు అనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకోటి మా పిల్లలు అయితే హోంవర్క్ చేస్తున్నారు ఇద్దరు. వీళ్ళు కూడా చూడలేక తొందర తీ డాడీ అని చెప్పి అంటున్నారు. చదువుకోండి ఫస్ట్. అగోండి ఇంకా సరిపోలేదన్నమాట, ఇంకా ఎత్తుతుండు బట్టలు. ఏంటి మమ్మీ ఎవడు? ఇంకోటి మా బీరువాలో చూడండి ఎన్ని ఉన్నాయో డ్రెస్సులు. ఇన్ని డ్రెస్సులు ఉన్నా కానీ మా ఆయనకి ఒక్కడు కూడా సెట్ అవ్వలేదు. అన్నీ అన్నమాట. అది కూడా వేసుకొని చూడు, నాదే జీన్స్ మీద. వీటిలో ఒక్కడు కూడా నచ్చలే, మళ్ళీ ఇన్ని తీసిన. వెళ్ళేది ఒకరోజు పెళ్ళికి, అది ఓన్లీ మార్నింగే అనమాట. ఈవినింగ్ రావట్లేదే పొద్దున్నే అనరు పెళ్ళికి. ఓన్లీ నైట్ వేసుకోవటానికి మట్టికి అన్ని బట్టలు తీసి అన్నీ వేసుకొని, నేను చెప్తుంటే అబద్ధం అనుకుంటారు మా వాళ్ళు. ఇప్పుడు ఈ వీడియో పెట్టాక నిజమే అని నమ్ముతారు. అన్ని తీసి వేసుకొని అందుట్లో ఒకటి సెలక్షన్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం తిత్తరు, మళ్ళీ మొత్తం లొంగేసి లోన్ పెట్టేస్తారు, నొక్కేస్తారు. ఒకసారి మీకు మా బీరువా కూడా చూపిస్తా, చూసేయండి సరేనా. ఇద్దనమాట మా ఇంట్లో. సో ఇక్కడ నేను వచ్చేసి ట్రైన్ ఎన్నింటికి ట్రైన్ ఎన్నింటికి? తమిళనాడా? చెన్నై తమిళనాడు ఎక్స్ప్రెస్ అనమాట. 10ంటికి ఇక్కడ నుంచి స్టార్ట్. వీళ్ళు 8ంటికి అలా స్టార్ట్ అయ్యి స్టేషన్కి వెళ్తారనమాట. సో నేను లోపల కుకింగ్ ప్రాసెస్ అయితే కానిచ్చేస్తాను. పప్పు పెట్టేశాను, పప్పు ఉడుకుతాను అనమాట, టమాటో పప్పు. రైస్ పెట్టేసి అప్పడాలు వేపిస్తే పని అయిపోతుంది. అండ్ ఇక ఏం చేస్తాం చెప్పు, ఏం చేస్తున్నాం? అయిపోయిందా హోంవర్క్? డాడీ ఏం చేస్తాను చెప్పు. ఏం చేస్తాను ఇప్పుడు? బట్టలన్నీ బీరువాలో పెడుతుండా, తీసేసుకుంటుండా, పెట్టేస్తుండా? నువ్వు కూడా వెళ్తావా మరి ఊరికి? నువ్వు కూడా ఊరికి వెళ్తావా? మరి అక్కడ ఎవరు రెడీ చేస్తారు? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అమ్మమ్మ ఉండదు పెళ్ళిలో. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కాదు పెళ్ళికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇదన్నమాట. ఇంతకు లాస్ట్కి ఏది తీసినావు? మొత్తం లాన్ పెట్టేసాను. ఇప్పుడు ఏం ఈ 2 జాతలా ఇన్ని తీసి, ఇగోండి ఇది ఒక జాత తీసిండు, ఇది ఒక జాత తీసిండు. హోంవర్క్ రాస్తున్నాడు, వీడు వస్తుండు. అయిపోయింది అది రాయి, హోంవర్క్ రాయి, సగం రాసి
కలర్ చూసుకో తల్లి, ఇక్కడ ఏముంది? ఆరెంజ్ బ్లాక్. బ్లాక్ ఏది? ఇదో ఇంకో ఆరెంజ్ ఏది? ఇది ఆరెంజ్. బ్లాక్ అది బ్లాక్. ఏదైనా వేయచ్చు. విరుగుతాయి రెండిట్లో వేసి. ఏంటి బన్నీ చేస్తున్నాయా? టీ షర్ట్ వేసుకోరాదు. వైనింగ్ అయింది, గాలి మట్టికి చల్లగా వస్తుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వైనింగ్ అయింది, గాలి మట్టికి చల్లగా వస్తుంది. మా ఇంటి పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేను తినలా. ఓం తంత్రం సలు మంత్రం. ప్యాంటు అవన్నీ ఐరన్ చేసుకుంటున్నాను అనమాట పెళ్ళికి. మా ఆయనే పెళ్ళి కొడుకు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మా ఆయనే పెళ్ళి కొడుకు. పెళ్ళి కూతురు మట్టికి చెన్నైలోనే ఉండిద్ది. అందుకే ఐరన్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఆడికి వెళ్ళాక చేయటం కుదురుతో లేదని ఆయనే చేసుకుంటుండ ఐరన్. ప్యాంట్ బిస్కెట్లు తెచ్చా. మొన్న తెచ్చా, తిన్నావా బిస్కెట్? అంటే ఓ పాట అందుకో. మొన్న తెచ్చా బిస్కెట్, పప్పుల బిస్కెట్. ఓ పాట అందుకో. డబ్బా మీద ఓయ్ డబ్బా మీద ఒక పాట అందుకో. మా ఆయన ఐరన్ బాక్స్తో ఐరన్ కూడా చేయాల్సిన చేతులతోనే చేసేస్తారు ఐరన్. గట్టిగా పాడు, పాడోడివి గట్టిగా పాడు. నేనేదో వచ్చి అక్కడ ముక్క పాడుతుంటే దాన్ని తీసుకొచ్చి అదే పాడు. నీ వాయిస్ వినాలని వాళ్ళు ఫోన్ చేశారు, కామెంట్ పెట్టారు. పాడు ఒక పాట. ఒక పాట పాడితే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. నువ్వు వెళ్ళొద్దులే కానీ నేను వెళ్ళొద్దులే కానీ కొంచెం వేసేసాడు, బాగా వేసేసాడు. అన్నం అన్నం అవ్వదు నేను వెళ్ళకపోతే. ఇప్పుడు అసలు నేను పొయ్యి మీద పెట్టలే, మరి పాడు. అందుకే పాడు. ఐరన్ మ్యాన్ కూడా పని చేయడు, అట్లా చేస్తాడు ఐరన్. మా ఇల్లు చూసారా ఎట్లా ఉందో? పాడు పాడు గజాల పాడు. మంచిగా పాడు. పాడితే పాడు. మా ఇల్లు బయట చూడండి ఎంత బాగుందో. మా వాడు నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయింగ్ పండుగ గాలి చాలా కూల్గా ఉంది వెదర్. మాకు బీచ్ దగ్గరే అనమాట. నైట్ అయితే ఇలా చల్లగా వస్తుంటుంది గాలి. కొబ్బరి చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా చల్లగా ఉంటుంది. నేను నవ్వలేదు. పాడు, ఇటు చూసి పాడు. నా చేతి మీద పోనిచ్చావు. పాడు. పాడు. నువ్వు వస్తానా అంటే నేను మరి పాడు. పాడు పాడు గజాల. ఓకే 1 minute. పాటల పల్లకిలో ఊరేగే చిరుగాలి, కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి,
నీ తోడు లేనిది గుండెకు సందడుండదే నువ్వే చేరుకోనిదే శ్వాసకు శ్వాస ఆడదే నీ కోసమే అన్వేషణ ఈ రూపురేకులెవరిని అడగాలి ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఈ రూపురేకులెవరిని అడగాలి రేకు కాదు రేకలో. పాటల పల్లకి ఊరేగే చిరుగాలి కంటికి కనపడదే నిన్నెక్కడ వెతకాలి. చిటికలే మా ఆయనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అప్పుడప్పుడు బయటకు వస్తారులే కానీ ఒక్కోసారి చిన్న రోజావే రాగావే నువ్వైనా నాలో కదిలే సగం సగం. ఇప్పుడే బిస్కెట్లు తిన్నాడు, మళ్ళీ పొద్దున స్నాక్స్ పెట్టిస్తే వద్దన్నాడు, మళ్ళీ అవి తెచ్చుకొని తింటాడు. ఆగట్టేదంటా ఇట్లా ఉంటుంది మా ఇంట్లో మరి వ్యవహారం. ఏం తింటున్నారా? గడ్డి తురుతురేనా? 10 రూపాయ తురుతురే. 10 रुपए के तुरतरे 10 रुपए के 10 రూపాయ తురుతురే. 10 రూపాయలు. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.